హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీ వన్ సైడ్ ఫ్యామిలీయే ఉండి ఆ అబ్బాయి పెళ్లి చేశారు. ఒక 3 మంత్స్ ఉన్నాడు అలా. 3 మంత్స్ తర్వాత ఏమైంది? 3 మంత్స్ కూడా లేదు మేడం. పెళ్ళైన తర్వాత మా ఇంటికి వచ్చి ఒక 1 వీక్ అట్లా వరకు ఉండేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయింది మేడం. ఓకే. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ నా యథావిధిగా వచ్చి కాంపిటీషన్ కి ప్రిపేర్ అయినా. ప్రిపేర్ అయిన తర్వాత తను మళ్ళీ 3 మంత్స్ వాళ్ళకి లీవ్ ఇస్తారు కదా మేడం. 3 మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిండు మేడం. లీవ్ మీద వచ్చిండు. మాకు ఎగ్జామ్స్ ఇక్కడ స్టేట్ లా ఎస్ఐ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మేడం, ప్రిలిమ్స్. ఓకే అమ్మా. అప్పుడు ఎగ్జామ్స్ కి వచ్చి మళ్ళీ ఇక్కడనే ఒక 1 మంత్ మళ్ళీ లీవ్ మీద వచ్చి మళ్ళీ అప్పటికి నన్ను రూమ్ లో పెట్టించిన మా మదర్ ని నన్ను నా దగ్గర పెట్టేసి రూమ్ ఇప్పించిన మేడం, ఆయన ఫ్యామిలీ రూమ్. ఓకే అమ్మా. కాపురం స్టార్ట్ చేశారు 3 మంత్స్ తర్వాత. అవును మేడం. ఓకే. 3 మంత్స్ అయిపోక ముందు కాదు మేడం, మ్యారేజ్ అయినా ఒక 1-2 మంత్స్ కే మేము రూమ్ పెట్టేసినాం మేడం. ఓకే అమ్మా. అట్లా 1 మంత్ లీవ్ వచ్చినప్పుడు నా దగ్గర ఇంకా బాగానే ఉన్నాడు మేడం. ఒక 1 వీక్ వరకు 1 వీక్ వరకు బాగానే ఉండు. తర్వాత తను ఎగ్జామ్ ఎస్ఐ ఎగ్జామ్ సెంటర్ రాయడానికి ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి పోతుంది. అప్పటికే వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా ఈయన ఇట్లా సీక్రెట్ పెళ్లి చేసుకొని ఇంటికి వస్తలేడు, అసలుకి ఎందుకు వస్తలేడు అన్నట్టు వాళ్ళు ఆల్రెడీ తనకు ఫోన్లు చేస్తున్నాను, తన రెస్పాన్స్ కాకుండా కలవకుండా ఫోన్ వాళ్ళ లిఫ్ట్ చేయకుండా ఉన్నాడు మేడం. వాళ్ళకైతే డౌట్ వచ్చింది, ఇతను ఇంటికి రావట్లేదు, హాలిడేస్ కూడా ఎవరో లవర్ ఉండి ఉంటుంది, అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటాడు అనేది ఎక్కడో హింట్ దాకా అయితే వెళ్ళింది. హింట్ ఫొటోస్ ఆల్రెడీ పోయినాయి మేడం. ఈయననే పంపించడం మరెవరు పంపించలేదు, పెళ్లి చేసుకున్నాడు, కాకపోతే మాకు భయపడుతుందో చెప్తలేడు, వస్తలేడు అన్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది. ఓకే. మీరేం పంపించలేదా సీక్రెట్ గా? నేనేం లేదు, ఆయననే పంపించిందని నాకు అర్థమైంది మేడం తర్వాత. ఓకే అమ్మా. బయట ఎన్ని రోజులు ఉన్నదో తెలియాలి కదా ఫ్యామిలీకి అని. ఓకే. పంపించిన తర్వాత వాళ్ళు ఇంకా కనుక్కొని ఇంకా రూమ్ దగ్గర ఇట్లా రిలేటివ్స్ బాగా అయితే ఆయన వచ్చి మీరు ఇట్లా పెళ్లి చేస్తున్నారు కదా మరి చెప్పేది ఉండే అని అట్లా మాట్లాడిండు. సరేలే అని ఇంకా తనే చెప్పుకున్నాడు మా హస్బెండ్, నేనే చెప్పలే వాళ్ళు చెప్పమని చెప్పిండ్రు, భయపడ్డాను అది ఇది అని చెప్పేసిండు. ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిండు మేడం. మా హస్బెండ్ నేను ఇంటికి వెళ్ళేస్తా, మా ఫ్యామిలీని తీసుకొచ్చి మాట్లాడతామని చెప్పిండు. ఆ రోజు వెళ్ళిపోయింది మేడం. ఎగ్జామ్ రాసిన రోజు చెప్పి నాకు ధైర్యం చెప్పి మా అమ్మకు కూడా చెప్పి రూమ్ లో ఉంటే ఇద్దరు చెప్పి వచ్చేస్తా నేను మళ్ళీ రేపని వెళ్ళిపోయిండు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది మేడం హస్బెండ్. నెక్స్ట్ డే సేమ్ వాళ్ళ బావని తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ ఆయన తీసుకొచ్చిన లగేజ్ కానీ ఆయన వైన్స్ అన్ని తీసుకొచ్చి కదా ఆ లగేజ్ తీసుకొని మళ్ళీ ఆ రోజు కూడా ఏం చెప్పిండు, రేపు వస్తారు మళ్ళీ మా వాళ్ళు అందరం అప్పుడు మాట్లాడుకుందాము ఇక్కడ అని కూర్చొని మళ్ళీ చెప్పిండు అదే స్టోరీ. ఓకే. ఇంకా ఆ రోజు వెళ్ళిండు. ఇంకా అంటే మేడం వాళ్ళ ఫ్యామిలీ ఏం మొత్తం మైండ్ వాష్ ఏం చేసిందో తెలియదు. ఏమంటున్నాడు ఇప్పుడు? ఫోన్ లో ఏమైనా దొరుకుతున్నాడా? ఫోన్ లో అంటే మేడం తను ఆ రోజు ఏంది అసలు 1 year అయిపోతే నాకు ఎలాంటి కాంటాక్ట్ లేదు మేడం. మా హస్బెండ్ టోటల్ గా నా ఫోన్ అసలుకి బ్లాక్ చేసిండు. వేరే అమ్మాయిని సీక్రెట్ ఎంగేజ్మెంట్ కూడా చేసుకుండు మేడం. ఇది మీకెలా తెలుసు? నువ్వెందుకు ఊరుకున్నావు? నేను ఆల్రెడీ కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యి నేను మా హస్బెండ్ వస్తారులే అని నేను వెయిట్ చేసి నేను ఆల్రెడీ తన మీద 498 కేసు చేసిన మేడం హస్బెండ్ మీద. మీకు ఇంకో అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిందని ఎవిడెన్స్ ఏదన్నా ఉందా? అంటే ఆ ఊరు ఉన్నాయి మేడం, ఉన్నాయి. వాళ్ళు ఆ ఊరు సర్పంచ్ వాళ్ళు మాట్లాడిండ్రు, అమ్మాయి వాళ్ళ ఫాదర్ మాట్లాడింది. పోలీస్ స్టేషన్ లో కూడా నేను చెప్పిన మేడం అమ్మాయికి, అంటే అమ్మాయి పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్ కూడా. అవును. ఓకే. రీసెంట్ గా నేను మా హస్బెండ్ కోసం నేను అక్కడ అరుణాచల్ ప్రదేశ్ కి వెళ్ళిన మేడం. తను 1 year నాకు అసలు కనిపిస్తలేడు, ఫేస్ చేస్తలేడు, అసలు ఫోన్ రెస్పాన్స్ లేదు. ఇట్లా ఎంగేజ్మెంట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ నా మీద డైవర్స్ కేసు వేసిండు మేడం. ఎక్కడేసాడమ్మా డైవర్స్ కేసు? మహబూబ్ నగర్ మేడం. అతను డైవర్స్ కేసు వేశారు, మీరు 498 వేశారు. నేను ఫస్ట్ 498 తను రెస్పాన్స్ కాకుండా తన నెంబర్ బ్లాక్ చేసి మొత్తం ఫ్యామిలీని మాట వినుకుంటా అంత ఇంకా అంటే సెటిల్మెంట్ చేద్దాం ఏదైనా ఒక మనీ పరంగాని అట్లా ఆ విధంగా అనుకుని వాళ్ళ ఆలోచనలో టోటల్ నాకు కాంటాక్ట్ లేకుండా ఉండడం వల్ల ఒక 2 months వరకు వెయిట్ చేసి నేను 498 కేసు వేసిన మేడం. ఓకే అమ్మా. ఇంకా అదొకటే వేసావా? డీవీసీ మెయింటెనెన్స్ కూడా వేసారా? లేదు మేడం, అవి వేయలేదు. ఎందుకని? అంటే తను వస్తాడు లేదు, చేంజ్ అవుతాడేమో మారుతాడేమో అన్నట్టు. 498 లో కౌన్సిలింగ్ వచ్చారమ్మా వాళ్ళు? ఏ దాంట్లో మేడం? 498 కేసు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు 2-3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఆ కౌన్సిలింగ్ కి ఫోన్ లో పోలీసులు పిలుచుంటారు వాళ్ళని. వాళ్ళు ఏమన్నా వచ్చారా? అతను అసలు కౌన్సిలింగ్ మేడం 1 time జరిగింది. ఆ 1 time కూడా తన కౌన్సిలింగ్ లో సరే అని చెప్పి నేను మంచిగా
మేడం ఒక ఫస్ట్ లెటర్. కౌన్సిలింగ్ కి వచ్చాడు, రాసి ఇచ్చాడు, నాకు 3 months టైం కావాలి, ఆలోచించుకొని చెప్తాను అని. అని చెప్పిండు. చెప్పి 3 months అన్నాక ఆయన పోయినాక ఒక దాదాపు 2 months వరకు బ్లాక్ లోనే ఇష్టం మేడం నెంబరు. ఓకే. సో అప్పుడు నీకు డౌట్ వచ్చి ఇంకా తప్పక నువ్వు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయించేసావు. ఒకటి విధంగా అట్లా వాళ్ళు అది ఫోన్ బ్లాక్ చేసిండు. ఇంకో విధంగా వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఫోన్ చేసి అమ్మాయిని సెటిల్ అంటే ఏదన్నా మనీ ఇస్తాం మేము, క్యాస్ట్ వేరు, ఇంకా అట్లా ఇట్లా ఏదో అయిపోయింది అన్నట్టు వాళ్ళు అట్లా మాట్లాడిండు. ఓకే అమ్మా. ఇంకా ఆ విషయం వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇక్కడ మా ఆయననేమో కాంటాక్ట్ లేడు, వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా చేస్తుందని నేను ఇంకా బాధలో 498 చేసిన మేడం. అతను డైవర్స్ ఎప్పుడు వచ్చింది మీకు సమన్స్? డైవర్స్ ఎప్పుడు వేసిందంటే ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు కదా మేడం. ఎప్పుడు? చేసుకున్న తర్వాత అబ్బాయి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత నేను నా ఎవరో కొందరు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నా మేడం. తెలుసుకుంటే ఆయన అక్కడ డ్యూటీ చేస్తుండు, వస్తాడులే మారి నేను అనుకున్నా కానీ తను సీక్రెట్ గా డైవర్స్ ఆల్రెడీ ఇట్లా అదే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, నువ్వు చదువుకుంటే అక్కడ ఉన్నావు, ఇక్కడ ఏం పట్టించుకోడని నాకు ఫ్రెండ్స్ అట్లా సజెషన్ చెప్పిండ్రు. నేను ఎంక్వైరీ చేస్తే అది నిజమే ఉన్నది మేడం. నిజమే ఉందమ్మా. డైవర్స్ కేసు ఎప్పుడు వేసాడు? నీకు ఎప్పుడు తెలిసింది డైవర్స్ కేసు ఉందని? సమన్స్ ఎప్పుడు వచ్చినాయి? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నా మీద డైవర్స్ కేసు వేసిండు. డైవర్స్ కేసు వేసి కూడా 5 months అయిపోతుంది మేడం, దాదాపు 6 months వస్తుంది. ఇప్పటికి 6 months. నీకు కోర్టు నుంచి పేపర్స్ వచ్చినాయా? ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినవి, ఇప్పటి వరకు ఒక 5-6 ఇయరింగ్ జరిగినాయి, ఒక్క ఇయరింగ్ కూడా రాలేదు మేడం తను. కాదమ్మా, అప్పుడే నీకు కేసు సమన్స్ వచ్చి 5-6 హియరింగ్స్ నడిచిపోయినాయా? అవును మేడం. కౌంటర్ వేసావా? సమాధానం వేసావా దానికి? వేసిన మేడం. ఓకే సరే అమ్మా, ఇప్పుడు మీ డౌట్స్ ఏంటి, ఏం అడగాలనుకుంటున్నారు? లే మేడం, తన కోసం నేను 1 year నుంచి వెయిట్ చేస్తున్నా మేడం, తను ఇంకా వస్తాడని. కానీ అసలుకి నా నెంబర్ బ్లాక్ చేసి వేరే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుని మంచిగా హ్యాపీగా అక్కడ డ్యూటీ చేసుకుంటుంటే నేను రీసెంట్ గా తన కోసం అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళిన మేడం, ఒక 3-4 days జర్నీ చేసి అమ్మాయిని. అక్కడికి వెళ్తే తన మీద మా హస్బెండ్ కనీసం నేను చూస్తా ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన కాంటాక్ట్ 1 year నుంచి ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, కనీసం నేను ఆయన చూడలేదన్న ఎమోషనల్ ఫీలింగ్ తో వెళ్ళినా గానీ అక్కడికి వెళ్ళినాక తెలిసింది మేడం మా హస్బెండ్ ఆల్రెడీ లీగులోనే ఉన్నాడు, కావాలని కోర్టుకు వస్తలేడు, వాళ్ళ పేరెంట్స్ ని కోర్టుకు పంపిస్తున్నాడని. ఓకే. ఇంకొకటి అక్కడ మెయిన్ వాళ్ళ హెడ్ సిఓ సార్ కూడా లేడు మేడం నేను వెళ్ళిన టైంకి. ఇంకా అక్కడ ఆ చలికి ఆ వెదర్ కూల్ కి మేము చాలా అసలుకి సఫర్ అయినందుకు వాళ్ళు అక్కడ సోల్జర్స్ కూడా ఒక కంప్లైంట్ రాసుకొని మీరు వెళ్ళండి, సిఓ సార్ వచ్చిన తర్వాత మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మీ హస్బెండ్ కూడా ఇక్కడ లేడు కదమ్మా, మీరు ఉండి కూడా వేస్ట్, అబ్బాయి మరి మీరు వచ్చిండు కాబట్టి ఇప్పుడు వస్తాడా మరి లేట్ అయ్యేస్తుందో తెలియదు, సార్ వచ్చిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మీకు రిప్లై కూడా ఇస్తామని మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం తీసుకున్నారు మేడం. ఓకే అమ్మా. డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని కలెక్షన్ చేసుకొని మాకు మళ్ళీ తర్వాత ఇంకా ఏమి ఇవ్వలేదు మేడం. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా నేను ఎస్పీ సార్ వాళ్ళని కలిసి 2 times వాళ్ళ ఆఫీస్ కి మళ్ళీ ఈమెయిల్ ద్వారా మళ్ళీ పోస్ట్ హౌస్ ద్వారా పోలీస్ స్టేషన్ నుంచి పెట్టించిన మేడం. ఓకే అమ్మా. అయితే ఒకటి చెప్పలే మేడం, కేసు తర్వాత మా హస్బెండ్ కేసు అయిన తర్వాత 3 months మంచిగా మాట్లాడి మేడం, మళ్ళీ కేసు కోసం మరి రిటర్న్ కేసు తీసుకోవాలని మాట్లాడినా మనసు మారింది, అలా మాట్లాడిందో తెలియదు మేడం. ఓకే. మళ్ళీ అప్పుడు ఆ మధ్యలో 3 months మాట్లాడినప్పుడు మళ్ళీ తను హాస్టల్ దగ్గరికి వచ్చి ఒక లాడ్జ్ హోటల్ కి తీసుకెళ్ళాను మేడం. ఇది కేసు తర్వాత మేడం అట్లా హోటల్ కి తీసుకెళ్ళి కూడా ఫిజికల్ గా మళ్ళీ సెక్సువల్ గా తను నన్ను చాలా టార్చర్ ఇబ్బంది పెట్టి కలిసి ఉంటాను నీతో అట్లా ఇట్లా అని చెప్పి టోటల్ తను అవసరం అయిపోయినాక వెళ్ళి మళ్ళీ బ్లాక్ చేసి మేడం నెంబర్. నెక్స్ట్ డేనే బ్లాక్ చేసిండు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు స్టిల్ వరకు ఏం లేదు మేడం, ఇంకా అసలు కాంటాక్టే లేదు. ఎప్పుడమ్మా మళ్ళీ అతనితో కలిసింది? 498 ఫైలింగ్ చేసినాక? 498 కేసు చేసిన తర్వాత 2023 January 11th మేడం. ఓకే అమ్మా.